everyone. Hi. అందరికీ praise the Lord. బాగున్నారా అందరూ? బాగున్నామక్క. నువ్వెలా ఉన్నావు? హాలిడేస్ లో బైబిల్ ఏమైనా చదివారా? మొత్తం తిరగరొచ్చాను. ప్రేయర్ చేసుకుంటున్నారా? చేసుకుంటున్నామక్క. సరే మరి ఇప్పుడు మనందరం ఇవాళ మనం కలిసాం కదా ఇలా సండే స్కూల్లో. ఫస్ట్ ప్రేయర్ చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మరి ఇప్పుడు సిబిసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడ, సర్వాధికారి, సర్వోన్నతుడ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆశ్చర్యకరుడ, గొప్ప దేవుడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. మరి నాయన సిబిసి కార్యక్రమం ద్వారా చిన్నపిల్లలు మంచిగా ఆత్మీయంగా బలపడడానికి సహాయం చేస్తున్నారు నాయన, నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి నాయన మరి ఈ కార్యక్రమం కూడా మీరు విజయవంతం చేయమని కోరుతా ఉన్నాం ప్రభువా. మంచిగా స్టోరీ టైంలో కూడా కంఠస్థ వాక్యంలో కూడా మంచిగా పిల్లలందరూ విని ఆయన నీ యందు శిక్షణ పొందిన ఆయన జ్ఞానవంతులుగా సహాయం తెచ్చామని కోరుతా ఉన్నాం. ఈ చిన్న ప్రార్థన మీకు పాదసంగా చేర్చుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రాలు మీ అందరం నామనాలు. మనం ఇప్పుడు కంఠస్థ వాక్యం చదువుకుందాం. కీర్తనలు 23వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా నా కాపాడి నాకు ఏమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరులా చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు యెహోవా సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డికము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమమునే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేసెదను. ఆమేన్. Thank you.
ఓకే పిల్లలు, దిస్ ఈజ్ స్టోరీ టైం. మరి మంచిగా మన బైబిల్లో అనేకమైన కథలు ఉన్నాయి. మీకు చాలా వరకు మీ సండే స్కూల్లో మీ టీచర్స్ చెప్తా ఉన్నారు. అందులోంచి మనకందరికి తెలిసిన ఒక మంచి కథ, ఎంతో మనకి తెలిసిన కథ, ఓకేనా, దావీదు గొలియాతు. సో దావీదు గురించి మనకు అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ దావీదులో ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే ధైర్య హృదయం. ఆ ధైర్య హృదయం పిల్లలైన మీరు చిన్నప్పటి నుంచి మీరు అలవర్చుకోవాలి. మరి దావీదు గొలియాతు కథ విందామా? సిద్ధంగా ఉన్నారా? రైట్. మరి దావీదు చూసినట్లయితే మరి చాలా చిన్నవాడు. చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఎంతో భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడు. దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు అనమాట. దావీదేమో గొర్రెలు కాచుకుంటూ ఉంటాడు, గొర్రెల కాపరి అనమాట. దావీదు గొర్రెలు కాచుకుంటూ ఉంటాడు. తన యొక్క అన్నలు సైన్యంలో యుద్ధ సన్నాహాల్లో ఉంటారు అనమాట. దావీదు యొక్క సహోదరులు, వారి యొక్క అన్నలు సైన్యంలో ఉంటారు. దావీదు ఆ అన్నలకి వారికి పరిచయం చేస్తూ ఉంటాడు అనమాట. మంచిగా దేవుని సన్నిధిలో మంచిగా దేవుని భయభక్తులు కలిగి ఆ పరిచయం చేస్తూ ఉంటాడు అనమాట. ఆ కాలంలో ఇజ్రాయేలుకు ఉన్న రాజు, ఆ రాజు పేరు ఏంటంటే సౌలు అనమాట. ఇజ్రాయేలుకు అప్పటి కాలంలో ఉన్న రాజు సౌలు. ఆ సౌలు ఇజ్రాయేలుకు రాజుగా ఉన్నాడు. ఆ సమయంలో ఫిలిస్తీన్లు అనమాట. ఫిలిస్తీన్లు, సున్నతి లేని ఫిలిస్తీన్లు అంటారు. వాళ్ళకి దేవుని కలిగి జీవించరు ఫిలిస్తీన్లు. మరి ఇజ్రాయేలీలేమో దేవుని ప్రజలు. సౌలు రాజుగా ఉన్నాడు. ఫిలిస్తీన్లు వచ్చి ఇజ్రాయెల్ మీదకి యుద్ధం చేద్దామని చెప్పేసి మరి యెహోవా దేవుణ్ణి అవమానకరంగా మాట్లాడడానికి, యుద్ధం చేయడానికి వస్తారనమాట. ఆ సమయంలో దావీదు ఏం చేస్తాడంటే వారి యొక్క అన్నలకి పరిచయం చేద్దామని చెప్పి ఆ యొక్క పంపకాలు, ఆహార పదార్థాలు కానివ్వండి, పరిచయ ధర్మం నెరవేరుస్తూ ఉంటాడు అనమాట. ఆ సమయంలో ఆ యుద్ధ భూమి దగ్గరికి వెళ్తారనమాట. ఆ యుద్ధ భూమి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఫిలిస్తీన్లో ఒకడు 9 అడుగులు అనమాట. 9 అడుగులు అంటే ఎంత ఎత్తు ఉంటాడు? చాలా టాల్గా ఉంటాడు. చాలా అంటే చాలా. ఇప్పుడు మనం చూసినట్లయితే మనకు కనబడే ఎంత ఎక్కువ 6 అడుగులు ఉంటారు అంతే. కానీ ఆ కాలంలో ఫిలిస్తీన్ అనమాట, అతని పేరు గొలియాతు. ఆ గొలియాతు 9 అడుగులు ఉంటాడు. 9 అడుగులు అంటే చాలా టాల్గా ఉంటాడు అనమాట. మరి ఆ టాల్గా ఉండే గొలియాతు వచ్చి మీ ఇశ్రాయేలులో ఎవరు ధైర్యవంతులు లేరా? మీ దేవుడు ఎట్లా కలిగి ఉన్నారు మీరు? మీ దేవుడు మీకు మంచివాడు కాదు అని చెప్పేసి మన దేవుడు అని యెహోవాని అవమానకరంగా మాట్లాడతాడు. ఆ సమయంలో దావీదు ఒక్కడే ధైర్యవంతుడిగా ఉండి, ధైర్య హృదయం కలిగి ఉండి సౌలు దగ్గరికి వెళ్తాడు. సౌలు రాజా, నేను వెళ్ళి ఆ గొలియాతు నేను అంతమొందిస్తాను దేవుని సహాయంతో అని చెప్పేసి సౌలు దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట. అడిగినప్పుడు సౌలు ఆశ్చర్యపోతాడు. దావీదు చూసేమో చాలా పొట్టిగా ఉంటాడు. చాలా అంటే చాలా పొట్టిగా ఉంటాడు అనమాట. కాబట్టి మరి గొలియాతు ఎన్ని అడుగులు చెప్పాను నేను? 9 అడుగులు. సో ఆ 9 అడుగులు అంత ఎత్తు. మరి దావీదు చూసేమో చాలా చిన్నవాడు. మరి ఈ చిన్నవాడు ఆ 9 అడుగులతో ఎలా యుద్ధం చేస్తాడు? మన చర్చిల్లో కూడా మన పిల్లలు కూడా చాలామంది టాల్గా ఉంటారు. కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది మీడియంగా ఉంటారు అన్నమాట. సో పొట్టిగా ఉన్నాడు పొట్టోడా అంటారు. కాబట్టి ఇక్కడ చూస్తే గొలియాతు ఏమో చాలా టాల్గా ఉన్నాడు, మరి దావీదు చాలా పొట్టిగా ఉన్నాడు. సౌలు దగ్గరికి అడిగినప్పుడు సౌలు కొద్దిగా ఆశ్చర్యపోతాడు అనమాట. తర్వాత అంటాడు కదా, దేవుని సహాయంతో రాజా నేను ఆ గొలియాతుని అంతమొందిస్తానని చెప్పేసి సౌలు దగ్గరికి చెప్పినప్పుడు సౌలు ఆ గొలియాతు దగ్గరికి వెళ్ళడానికి ఎవరు సాహసించట్లేదు కాబట్టి సరే దావీదు వచ్చాడు కదా, ఎట్లాగొట్లా దావీదుని పంపిద్దాంలే అని చెప్పేసి ఆ సౌలు ఏం చేస్తాడంటే సరే నువ్వు వెళ్ళి ఆ గొలియాతు యుద్ధం చేయి అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు దావీదు ఆ యుద్ధ భూమిలోకి అడుగు పెడతాడు. ఆ యుద్ధ భూమిలో అడుగు పెట్టేటప్పటికి గొలియాతు చూసేమో 9 అడుగులు చాలా టాల్గా ఉన్నాడు. అక్కడ ఉన్న అందరూ నవ్వుతారనమాట, హేళన చేస్తారనమాట, చాలా నవ్వుతారనమాట, చాలా అపహాస్యం చేస్తారు, చాలా ఏడిపిస్తారు. దావీదుని కృంగతీద్దామని చెప్పేసి హేళనగా మాట్లాడతారనమాట. ఈ 9 అడుగుల గొలియాతు ముందు ఈ దావీదు ఎంతటి వాడు అని చెప్పేసి హేళన చేస్తూ ఉంటుంటే దావీదు అంటాడు, ఒక మాట అంటాడు. ఏమంటాడంటే నా దేవుని పేరిట నేను నీ మీదకి వస్తున్నాను,
యెహోవా పేరిట నేను నీ మీదకి వస్తున్నానని చెప్పేసి దేవుణ్ణి ముందుంచుకొని దేవుని ధైర్యంతో ఆ సహాయంతో గొలియాతుని అంతమొంచుద్దామని ఆ యుద్ధ భూమిలోకి అడుగు పెడతారన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే దావీదు కత్తి పట్టుకోలే. దావీదు కత్తి పట్టుకోలేదురా, కత్తి పట్టుకోలేదు, డాలు పట్టుకోలేదు, అసలు ఏం పెట్టుకోలేదు. తన చేతిలో ఉంది ఒడిశ అంటే మనం క్యాట్ బాల్ కొడతాం చూసారా, క్యాట్ బాల్ కొడతామే రాళ్ళు పెట్టి మనం, అదనమాట. ఆ కాలంలో ఒడిశ అంటారు దాన్ని. ఆ ఒడిశని పట్టుకొని 5 రాళ్ళు తీసుకుంటాడు, గులకరాలు ఉంటాయి కదా, 5 రాళ్ళు తీసుకొని మరి గొలియాతుని కొట్టడానికి అవి తీసుకుంటాడు అనమాట. అవి తీసుకొని వెళ్దా ఉంటాడు. అక్కడ చూస్తేమో గొలియాతు చాలా టాల్గా ఉంటాడు, కత్తి పట్టుకొని చంపేద్దాం అని చెప్పేసి ఇది ఎంతటి వాళ్ళే అని చెప్పేసి అనుకొని పరిగెత్తా ఉంటాడు అనమాట. దావీదు కూడా పరిగెత్తా ఉంటాడు. పరిగెత్తి వచ్చేటప్పటికి ఇంకా దావీదు ఏం చేస్తాడు, దగ్గరికి రాగానే ఆ రాళ్ళు తీసుకుంటాడు. ఆ రాళ్ళు తీసుకుని ఒడిశ చెప్పా కదా, ఒడిశలో పెట్టుకొని గిరా ఇట్లా తిప్పుతాడు. తిప్పి ఇసిరి కొడతాడు అనమాట. ఆ రాయి గిరా తీసుకెళ్ళి గొలియాతు నూసుడి మీద తగిలింది. ఇక్కడ ఈ పాయింట్లో తగిలింది కరెక్ట్గా, అంటే 2 కళ్ళకి మధ్యలో ఈ పాయింట్లో తగులుతుంది. గొలియాతు అక్కడికక్కడే పడిపోతాడు. ఆ దెబ్బ తగిలినప్పటికీ పడిపోతాడు అన్నమాట. పడిపోగానే ఇంకా దావీదు ఏం చేస్తాడంటే గొలియాతుని కత్తి తీసుకొని దావీదు గొలియాతుని చంపేస్తాడు. కాబట్టి పిల్లలు, మనము ఈ దావీదు గొలియాత్ కథ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే ధైర్య హృదయం. అక్కడ చాలామంది ఉన్నారా, అక్కడ రాజే ఉన్నాడు, సౌలు రాజు, ఇజ్రాయిల్కి రాజు ఉన్నాడు. ఆ రాజే భయపడిపోయాడు. అక్కడ ఉన్న సైనికులు భయపడిపోయారు, వాళ్ళ అన్నలు భయపడిపోయారు, అందరూ భయపడిపోయారు. అయినప్పటికీ దావీదు ధైర్యంగా ఉంటాడు. ఆ ధైర్యం ఎలా వచ్చింది? దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవడం వల్ల వచ్చింది, దేవుని వాక్యం చదవడం వల్ల వచ్చింది అనమాట. కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే ప్రతిరోజు బైబిల్ చదవండి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. దేవా, దావీదుకు కలిగిన ఆ ధైర్య హృదయం నాకు కలిగించిన ఆయన, ఏదైనా సరేనైనా, ఏ ఎగ్జామ్ అయినా కానీ దేంట్లో అయినా సరేనైనా నాకు మంచిగా ధైర్యంగా ఉండే భాగ్యం దయచేయి అని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలి. ఓకేనా? కాబట్టి పిల్లలు, మనం గొలియాతులా కాకుండా దావీదు వలె మనం ధైర్య హృదయం కలిగి ఉండాలి. ధైర్య హృదయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ చదువుకుంటూ ఉంటావు కదా, మ్యాథ్స్ ఉండిద్ది, అమ్మో ఇన్ని లెక్కలు చేయాలా అని చెప్పి భయపడకూడదు. మనం ధైర్యంగా ఉండాలన్నమాట. ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకుని దేవుడు సహాయం చేస్తాడు మనకి. ఓకేనా? కాబట్టి ఈ స్టోరీ వల్ల మీరు పిల్లలందరూ కలిసి అందరూ ధైర్యంగా ఉండాలి, ధైర్య హృదయం కలిగి ఉండాలి. కాబట్టి దావీదు చాలా సక్సెస్ అయ్యాడురా. ఆ తర్వాత దావీదు సౌలు తీసేశారు, సౌలు పోస్ట్ ఊడిపోయింది. సౌలు రాజు కాదు, ఇప్పుడు దావీదు రాజు అయ్యాడు. కాబట్టి మీరు కూడా ధైర్య హృదయం కలిగి దావీదులాగా ఉంటే నువ్వు కూడా రేపు రాజు అవుతావు, నువ్వు కూడా మంచిగా దీవించబడతావు అనమాట. కాబట్టి భయపడవద్దు, మనం ధైర్యం కలిగి ఉండాలి. ఓకేనా పిల్లలు? దావీదులాగా, ఎవరిలాగా? దావీదులాగా. ఓకేనా? సో దావీదు కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ధైర్య హృదయం. కాబట్టి మనం అందరం కూడా ప్రార్థనలో ఆ పాయింట్ని పెట్టి మనం ప్రార్థన చేయండి. ఓకేనా? దేవా, నాకు ధైర్య హృదయం దయచేయి అని చెప్పేసి మనం ప్రార్థన చేసినట్లయితే కనుక దేవుడు మనకి ధైర్య హృదయం దయచేస్తాడు. ఓకేనా? మంచిగా గుర్తుపెట్టుకోండి, ఈ స్టోరీ గుర్తుపెట్టుకొని మీ ప్రార్థనలో ప్రార్థించండి. ఓకేనా పిల్లలు? ఓకే, థ్యాంక్ యూ, బాయ్. చిన్న
వాళ్ళ పాటలతోనూ డ్యాన్స్తోనూ అన్నింటితో నిన్ను ఆరాధించినందుకు నాయన యేసయ్య నీకు స్తోత్రం తండ్రి. వారిని నాయన అభివృద్ధి చేయమని అడుగుతున్నాం, వాళ్ళని ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఇంతవరకు నాయన వారి చదువుల్లోనూ ఆరోగ్య విషయంలోనూ వారికి తోడుగున్న దేవ, ఇక నుంచి కూడా వారికి నిండుగా మెండుగా ఆశీర్వాదాలు దయచేయమని అడుగుతున్నాం దేవ. ఈ విధంగానే ప్రతిరోజు నాయన ఇంట్లో కూర్చొని నాయన నిన్ను కనపరిచే విధంగా వాళ్ళు ఎదగడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. ప్రతి ఒక్క విషయంలో నేను జ్ఞాపకం చేసుకునేటట్టు వాళ్ళని దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించి ఏదైనా యేసయ్య వారిని కనపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వినయంగా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.